వయస్సు నిమిషానికి శ్వాసక్రియ రేటు అప్పుడే జన్మించిన పిల్లలు 32 సార్లు, 5 సంవత్సరాల పిల్లలు 26 సార్లు, ఆరోగ్యమానుల శ్వాసక్రియ రేటు 18 సార్లు నిమిషానికి, 25 సంవత్సరాల వయసులో 15 సార్లు, 50 సంవత్సరాల వయసులో 18 సార్లు. వివిధ జీవుల శ్వాస వర్ణకాలు: హిమోగ్లోబిన్ వర్ణకం, ఎఫ్ఈ మూలకం, ఎరుపు వర్ణకం, హిమోసైనిన్, సియు మూలకం, నీలం వర్ణం, హీమో ఎరిథ్రిన్, ఎఫ్ఈ మూలకం, వర్ణకం ఎరుపు, క్లోరోక్యూరోరిన్, ఎఫ్ఈ మూలకం, ఆకుపచ్చ వర్ణకం, పిన్నోగ్లోబిన్, ఎంఎన్ మూలకం, మట్టి రంగు వర్ణకం, వెనాడియం. శ్వాస సంబంధ వ్యాధులు: న్యూమోనియా. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఇంకా అనేక బ్యాక్టీరియల్ వైరస్ల ద్వారా సంక్రమిస్తుంది. వాయుగోళంలో నీరు చేయడం ద్వారా వాటి ఓటును గ్రహించేటటువంటి ఉపరితల వైశాల్యం తగ్గి శ్వాస పీల్చుకోవడం కష్టతరంగా, ఛాతీ నొప్పిగాను ఉంటుంది. బ్రాంకైటిస్ ఎక్కువగా సిమెంట్ పత్తి పరిశ్రమల్లో పనిచేసే వారికి వస్తుంది. శ్వాసనాళాలు ముడుచుకుపోవడం జరుగుతుంది. దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఎంఫైమా. వాయుగోళం క్షీణించి వాటి వ్యాకోచ గుణాన్ని కోల్పోతాయి. ధూమపానం చేసే వారిలో ఎక్కువగా వస్తుంది. సిఓపిడి ఊపిరితిత్తులకు వచ్చే అనేక రకాలైన వ్యాధులైన బ్రాంకైటిస్, ఎంఫైమా, ఆస్తమా కలిపి సాధారణంగా సిఓపిడిగా అంటారు. ఆస్తమా ఇది ఎక్కువగా ఎలర్జీ సంబంధించిన వ్యాధి. శ్వాసనాళికలు కూర్చుపోవడం ద్వారా శ్వాస ఆటంకం ఏర్పడుతుంది. జడి లక్షణాల వాతావరణ మార్పులు కూడా కారణాలు. సిలికోసిస్. గనులు, సిమెంట్ పరిశ్రమల్లో పనిచేసే వారికి ఎక్కువగా వస్తుంది. వీటి నుంచి వెలువడేటువంటి దుమ్ము ఈ వ్యాధికి కారణమవుతుంది. ఎస్సిఆర్ఎస్ అత్యంత ప్రమాదకరమైన శ్వాసకోశ వ్యాధి, లంగ్ క్యాన్సర్. దీన్ని బ్రాంకోజెనిక్ కార్సినోమా అంటారు. ఉపరితల శ్వాసనాళికలు ఉపరితల కణజాలం అసాధారణంగా పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. క్షయ, ఫ్లూ, డిప్తీరియా, కోరిత దగ్గు, సార్స్ మొదలైనటువంటి వ్యాధులు ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులే. వీటి సమాచారం కొరకు వ్యాధి శాస్త్రం అనేటటువంటి టాపిక్ చూడగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.